ఈరోజు సార్ ఒక సెకండ్ సార్ ఈరోజు 5 మండలాల కమిటీలు మెయిన్ మండల కమిటీలు అట్నే 5 మండలాలు అనుబంధ సంఘాలు అంటే రైతు సంఘం, మహిళా సంఘం, విద్యార్థి, యువత, అట్లే ఎస్సీ ఎస్టీ సెల్స్, బీసీ సెల్లు, ఇవన్నీ అన్ని అనుబంధ సంఘాలు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు గ్రామ కమిటీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు ఈరోజు దాదాపు 1500 మంది ఈ స్ట్రీట్స్ కళ్యాణ మండపంలోకి వచ్చారు. వైభవంగా వాళ్ళ ప్రమాణ స్వీకారం అయిపోయింది. అందరం కేక్ కట్ చేసాము. థ్యాంక్స్ టు మై పార్టీ క్యాడర్. అంటే అన్ని నియోజకవర్గాల కంటే ఒక రకంగా గత 5 సంవత్సరాలు నరకం అనిపించింది సర్వేపల్లి నియోజకవర్గంలో. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు వాళ్ళ రికార్డ్స్లో రీసర్వే పేరు పెట్టి రికార్డ్స్లో భూములు మార్చారు. వాళ్ళు పేదోళ్ళ భూములు వాళ్ళ పేరు మీద, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కుటుంబాల పేరు మీద 100 ఎకరాలు మార్చుకున్నారు. ఒకటి కాదు వాళ్ళు చేసిన పాపాలు. మా వాళ్ళని జైలుకి పంపించారు. అనేక అక్రమ కేసులు పెట్టారు. స్టేషన్లు తీసుకుపోయి కొట్టించారు. అరెస్ట్ చేసి తీసుకుపోయి వాళ్ళ దగ్గర ఒక స్టేషన్లో పెట్టిన కర్ణాటక సీసా పెట్టి జైలుకి పంపించారు. ఎన్ని అరాచకాలు చేశారు. అయినా ఎదుర్కొని నిలబడిన వాళ్ళు సర్వేపల్లి నియోజకవర్గంలో తిరుగుబాటు చేసి నిలబడ్డారు. వాళ్ళకి మేము పార్టీ అందరూ రుణపడి ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, మళ్ళీ ఈ రాష్ట్రం గాడిలో పడాలా, ఈ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాపాడుకోవాలా అనే టార్గెట్ పెట్టి పోరాడారు. సో ఈరోజు పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా, అంటే సర్వేపల్లిని కాదు అనేక ప్రాంతాల్లో ఇట్టే జరిగినాయి. సర్వేపల్లిలో అరాచకం జరిగింది. కిరాతకం, అరాచకం, దోపిడీ, దుర్మార్గమైన భాష ఒకటి కాదు. అందుకనే ఈరోజు 3 ఎంఆర్ఓలు సస్పెండ్ అయినారు. సిఐలు కొంతమంది సస్పెండ్ అయినారు. సబ్ ఇన్స్పెక్టర్స్ సస్పెండ్ అయినారు. రెవెన్యూ స్టాఫ్ సస్పెండ్ అయినారు. అయినా కూడా సిగ్గులే. రోజు మమ్మల్ని తిడతా కూర్చునేది. పిచ్చి భాష, వర్స్ట్ భాష. చంద్రబాబు నాయుడు అంట చరిత్రహీనుడంట. ఈయన జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకు పోయి ఇప్పుడు సిబిఐ కేసు విచారణ మొదలు కాబోతుంది. ఆయన చరిత్ర సృష్టించాడు. ఈయన 204 రోజులు అడ్రస్ లేకుండా చింతామణిలో కాపురం పెట్టాడు. ఆయనకు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాడు కాకాని. ఒకసారి 1000 కోట్లు అన్నాడు. 2016 ఇంచుమించు 9 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడున్నాయో కనపడటంలా. ఇప్పుడు మళ్ళీ 100 అంటాడు. ఇప్పుడు నెలకు 10 కోట్లు అంటున్నాడు. ఆ సాక్షి ఉంది, దొంగ సాక్షి. ఆమె గురించి ఘోరంగా వాడుద్ది భాష. అందుకని ఇటువంటి వాళ్ళ ఒత్తిళ్లు తట్టుకొని నిలబడ్డ క్యాడర్ వాళ్ళు నిజంగా హీరోలు సర్వేపల్లి నియోజకవర్గం. వాళ్ళకి మేము ఎప్పుడు రుణపడి ఉన్నాం. పార్టీ విషయంలో అందరం కలిసికట్టుగా ముందు పోతాం. ఇప్పుడు వాళ్ళకి కూడా కొన్ని 3 స్టేట్ కార్పొరేషన్లో పదవులు వచ్చినాయి. డైరెక్టర్స్గా సింగిల్ విండో అధ్యక్షులను అందరినీ ఫిలప్ చేశాం. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఫిలప్ చేశాం. ఇంకా అవకాశం ఉన్నంత వరకు రేపు రాబోయే ఎన్నికల్లో 100% 5 మండలాలు, జడ్పీటీసీలు, పంచాయతీలు అన్నీ గెలుస్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదని తెలియజేస్తాం. సార్ మెడికల్ కాలేజ్